అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో మేషరాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మేషరాశి వారికి కొన్ని పనులలో విశేష పురోగతి యోగాలు ఏర్పడతాయి మరియు ఈ నెలలో మీరు కొన్ని పనులలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ నెల మీకు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉండే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే 10వ ఇంటి అధిపతి గ్రహం శని తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉన్నందున మీ కృషిని ప్రతి ఒక్కరూ చూస్తారు. మీరు పగలు మరియు రాత్రిని ఒకేలా చేస్తారు మరియు మీ పనిని చాలా మంచి పద్ధతిలో చేస్తారని చెప్పుకోవచ్చు మరియు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. మేషరాశి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో మీ జన్మచాటి యొక్క 5వ ఇంట్లో బుధుడు మరియు శుక్ర గ్రహాల ఉనికి మిమ్మల్ని మంచి విద్యార్థిగా చేస్తుంది మరియు మీ మనసు ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది. మీరు ప్రేమతో ప్రతిదీ అర్థం చేసుకుంటారు మరియు గుర్తించుకోవటానికి ప్రయత్నిస్తారు మరియు దానిలో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. కుటుంబ దృక్పథంతో ఈ నెల సగటుగా ఉండే బలమైన అవకాశాలు కనిపిస్తున్నవి. 2వ ఇంటి అధిపతి శుక్రుడు బుధగ్రహంతో కలిసి 5వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది, పరస్పర ప్రేమ పెరుగుతుంది. కానీ 2వ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు 2వ ఇంట్లో బృహస్పతిని ఉన్నందున ఇది భూమికి సంబంధించిన విషయాలలో మీ కుటుంబ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమ జీవితాన్ని తీవ్రతరం చేస్తాయి. కలిసి బయటికి వెళ్ళటం, ఏదైనా సినిమాను చూడటం లేదా బయట భోజనం చేయటం వంటి కార్యకలాపాలు తరచుగా ప్రారంభమవుతాయి. మీరిద్దరూ కలిసి గరిష్ట సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది మరియు బలపరుస్తుంది కూడా. ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలిస్తే ఈ మాసం మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధను వహించాలి. ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 10వ ఇంటిన చూస్తున్నందున మీ జన్మ యొక్క 5వ ఇంట్లో కూర్చుని తిరోగమన శని ఈ నెల మొత్తం ఉంటున్నందున దీని కారణంగా డబ్బు సంపాదించడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతాయి మరియు మీరు డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. మీ ఆదాయాలు మంచి పద్ధతిలో పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో తప్పనిసరి జాగ్రత్తలు అవసరం. అయినప్పటికీ మీ రాశికి అధిపతి కుజుడు బలమైన స్థానంలో ఉన్నందున మరియు నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఇది 26 ఆగస్టు 2024న మీ జన్మ చాట్లో నుండి 3వ ఇంటిలోకి ప్రవేశించటం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ రోగ నిరోధక శక్తిని మరింత పెంచుతుంది. కానీ మీ రాశిలో మీ జన్మ చాటి యొక్క 11వ ఇంట్లో కూర్చున్న తిరోగమన శని యొక్క అంశం కొన్ని ఆరోగ్య సమస్యలు మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ఈ ఆగస్టు నెల మీకు ముఖ్యమైన కాలంగా చెప్పుకోవచ్చు. మీ ముఖ్యమైన ఇతర వ్యక్తులతో అనుకూలమైన సంబంధాలను పెంపొందిస్తుంది. ఇది భాగస్వామి ప్రయాణ అనుభవాలను సంభావ్యంగా అనుమతిస్తుంది. మీ కెరియర్ పదంలో గుర్తించదగిన మార్పులు కూడా మీరు గమనిస్తారు. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశాలను కలిగి ఉంటారు మరియు మీ పనిలో మీ వ్యాపారం మరింత పెరుగుతుంది. మీరు కనుక పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మీ విజయ అవకాశాలను పెంచుకోవటానికి మీ ప్రయత్నాలను రెట్టింపు చేయండి. మీరు కనుక క్రమశిక్షణతో కూడిన మరియు కష్టమైన వ్యూహంతో ముందుకు వేస్తే కనుక మీరు సంవత్సరం ప్రారంభం మునుపటి పెట్టుబడులపై మంచి రాబడిని కూడా పొందుతారు. మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమను పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. మేషరాశి వారు ఆస్తి మరియు ఇంటిని సంపాదించడంపై దృష్టి పెట్టడం వలన ఈ సంవత్సరం పెద్ద ఆస్తిని విక్రయించే అవకాశం ఉంటుంది. మేషరాశిని పాలించే గ్రహం కుజుడు మరియు మేషరాశి వ్యక్తులు 6 మరియు 9
అనువైన సంఖ్యలను కలిగి ఉంటారు. మేషరాశి వారి ఆరోగ్య విషయంలో ఈ వారం చాలా మంచిది. కానీ మీరు దేనిపైన ఎక్కువగా ఆలోచిస్తే అది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల మీరు ఈ అలవాట్లు ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని మానటానికి ప్రయత్నించండి. దీనిలో మీరు వారం చివరిలో విజయం సాధించగలుగుతారు. ఇంటి వస్తువులను కొనడానికి ఈ వారం చాలా మంచిది. దీని ధర మరింత పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలు, ఇల్లు, భూమి లేదా ఇంటి నిర్మాణంలో పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఆర్జించేలా చేస్తుంది. మీ తల్లిదండ్రులలో ఆరోగ్యం ఎవరికైనా దెబ్బతిన్నట్లయితే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు పనిలో ఒకరిని ఇష్టపడితే ఈ వారం వారితో మాట్లాడేటప్పుడు మర్యాదగా ప్రవర్తించమని సలహా ఇస్తారు. ఎందుకంటే మీ వద్ద ఉన్నదాన్ని పాడు చేసే ఏదో చెప్పడానికి మీరు ఇష్టపడరు. అలాగే మీరు కార్యాలయానికి దూరంగా ఉంచటం ద్వారా వారితో మాట్లాడాలి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ వారం అయితే ప్రత్యేక విజయాన్ని పొందుతారు. దీనితో మీరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు సమయం కూడా చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈసారి మీ పోటీ స్ఫూర్తి మరింత పెరుగుతుంది. చంద్రరాశికి సంబంధించి కేతువు 6వ ఇంట్లో ఉండటం వలన ఈ వారం ఆరోగ్యానికి మంచిది కాదని, ఏదైనా గురించి ఎక్కువగా ఆలోచించడం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉంచబడినందున ద్రవ్య విలువ మరింత పెరిగే వస్తువులను కొనుగోలు చేయటానికి ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి మరియు ఉద్యోగం మారటానికి కొత్త ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. మీ తోబుట్టువుల విషయానికి వస్తే వారు మీతోనే ఉంటారు, మీకు సహాయం చేస్తారు. వారి పట్ల మీ అభిమానం కూడా చాలా పెరుగుతుంది. మీ అన్నదమ్ములతో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ అవి మీకు హాని కలిగించవు. ఈ రాశి వారికి వ్యాపారంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సామర్థ్యాన్ని బట్టి మీ వ్యాపారాన్ని స్థాపించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. చాలామంది వ్యక్తులు మీతో చేరటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో కమ్యూనికేషన్ ద్వారా మంచి వ్యాపార సంస్థని ఏర్పరచుకుంటారు. మీ వ్యాపారాన్ని మంచి పురోగతి మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల మీ వ్యాపారంలో మీ కోరిక మేరకు గొప్ప విజయ అవకాశాలు కలుగుతాయి. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. శుక్రగ్రహం కన్య రాశిలో మీ 6వ ఇంటికి ఉన్నందున దీని కారణంగా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కొన్ని ఖర్చులు కూడా మరింత పెరుగుతాయి. అయితే ఈ ఖర్చులు మీ వ్యాపార విస్తరణ మరియు పెరుగుదల కోసం ఉంటాయి. మేషరాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతిరోజు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. మీరు కనుక గురువారం అరటి మొక్కకు నీరు పోస్తే ఎంతో మంచి జరుగుతుంది. సూర్య భగవానుడికి రాగి కలశంతో నీటిని సమర్పించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.